బంగారు తెలంగాణ కోసం ఆశీస్సులు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల్లో జరిగిన బహిరంగ సభలకు హాజరైన కేసీఆర్ గత ప్రభుత్వాల పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తామని భాజపా పగటి కలలు కంటోందని విమర్శించారు. పింఛన్లు, విద్యుత్, నీటి సమస్యలపై కాంగ్రెస్, భాజపా బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఏం లేదు చేసింది. ఎవరికి చేసిండ్రండి నరేంద్ర మోడీ? బీసీలకు చేసిండ్రా? ఎస్సీలకు చేసిండ్రా? రైతులకు ఏమైనా కార్యక్రమం ఉందా? గిరిజనులకు ఏమైనా కార్యక్రమం ఉందా? మహిళల కోసం ఏమైనా చేసిండ్రా ప్రత్యేకంగా? ఏం లేదు. వాటిదే బొబ్బా లొల్లి. ఇక నేను పాకిస్తాన్లో పోయి కొట్టినా, ఈ మొగోడే మొదలు కొట్టినట్టు ఎన్ని మాటలు కొట్టినా బోలెడు సార్లు కొట్టిను. ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేది కేంద్రంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు జరిగినాయి. ఇక ప్రపంచంలో ఎప్పుడు చేయలే, నేనే పెద్ద ఆక్షిపాయిని, నేను చేసినా అని నరేంద్ర మోడీ ఆయన వెనక ఈ బీజేపీ డబ్బా కొడతారు. కేసీఆర్ నీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్నది? అరే ఉంటే ఉన్నది, లేకపోతే లేదు. నీకెందుకు ఆయన నాకు అర్థం కాదు. రామ జన్మభూమి సంగతి ఏంది? ఫలానా జన్మభూమి గివ్వే మాట్లాడేది. రైతుల సంగతి ఏంది? నీళ్ళ సంగతి ఏంది? కరెంటు సంగతి ఏంది? నిరుద్యోగ సమస్య ఏంది? దళిత వర్గాల పేదల సంగతి ఏంది? దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటును కూడా వాడే తెలివి లేని దద్దమ్మ ప్రభుత్వాలు మీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. దా చర్చకు రా. ఎవరండి హిందువులు? నేను చేసిన యాగాలు ఎవడన్నా చేసినాడా భారతదేశంలో? మీరు ఆ హిందువులు, మీరు రాజకీయ హిందువులు, మేము నిజంగా దేవుని కొలిచే హిందువులం, దేశభక్తులం. మేము జాతీయ భావన మాకున్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశం బాగుపడాలనే తపన మాకున్నది. దా నరేంద్ర మోడీ, తెలంగాణకి వెళ్ళి నేర్చుకొని పో. నువ్వే నకలు కొట్టినావు కదా మా రైతు బంధును. మేమిచ్చేది ఎంత, నువ్విచ్చేది ఎంత? మేమిచ్చేది ఎంతమందికి, నువ్విచ్చేది ఎంతమందికి? ఈ రకంగా వాళ్ళు చేయరు. ఈ బీజేపీలోకి ఏమున్నదండి నాకు అర్థం కాదు. బీజేపీ పోటీ చేసింది 118 సీట్లు, గెలిచింది 1 సీటు, డిపాజిట్ పోయింది 103 సీట్లు. ఆయన లక్ష్మణ్ మాట్లాడతాడు ఎన్నికల తర్వాత కేసీఆర్ని భర్తం ఏం గోశామా భర్తం పట్టే? నాకున్నదేందో మొత్తం తెలిసిన పుస్తకం నా జీవితం. నేను చెప్తున్నా ఇవాళ ఈ పాలమూరు గడ్డ మీద మే 23 తర్వాత ఈ దేశంలో పరిపాలనా పగ్గాలు చేపట్టేది ప్రాంతీయ పార్టీల కూటమిలే. మీ భర్తం మేం భర్తం లక్ష్మణ్, మా భర్తం కాదు. మగటిపో, మర్చిపో, అయిపోయింది మీ కథ. ఈ దేశం దరిద్రం పోవాలి, ఈ దరిద్రుల పాలన అంతం కావాలి, ప్రజల సమస్యలు తీరాలి, కొత్త ఆర్థిక మోడల్ రావాలి, కొత్త న్యాయ పరిపాలన విభాగంలో జ్యుడిషియల్ చేంజెస్ కూడా రావాలి, శాసన విధానంలో మార్పులు రావాలి, రాజ్యాంగంలో కూడా మార్పులు జరగాలి, తప్పకుండా జరగాలి. రేపు అడుగుని బీజేపీ నాయకులను, పెన్షన్ ఇచ్చే దాంట్లో 800 మీది 200 మాదా, లేకపోతే 200 మీది 800 మాదా? అది కూడా మీరు ఇచ్చేది ఓన్లీ 6 లక్షల మందికి. మరి మా ప్రభుత్వం ఇచ్చేది 48 లక్షల మందికి. మిగిలిన 42 లక్షల మీ పొత్తు కూడా లేదు కదా. మరి ఈ అబద్ధాలు ఎట్లా చెప్తారో అని అడగాలి. మీ ఆజ్ఞతోని 16 ఎంపీలను తీసుకొని ఢిల్లీకి పోయి దేశ రాజకీయాలు మలుపు తీపే విధంగా భగవంతుడు నాకు ఇచ్చే శక్తి యుక్తులన్నింటినీ కూడా వినియోగించి ఈ బంగారు భారతదేశం కోసం కూడా నా రక్తం దారబోస్తా అని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కళ్ళ కూడా అనుకున్నామా నీళ్లు మన ఇంటికే నల్ల ద్వారా వస్తాయని? మిషన్ భగీరథ అయిపోతా ఉంది, పథకం దగ్గర పడ్డది. ఇంకొక నెల 10 పూటలలో కంప్లీట్ అయిపోతుంది. రాబోయే కొద్ది రోజులలో పాలమూరు పథకాన్ని పూర్తి చేసి, పాలమూరు ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసి ఇప్పటికే ఇచ్చేటువంటి 8-10 లక్షల ఎకరాలు కాకుండా మరో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. గద్వాల నియోజకవర్గంలో గట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆర్డీఎస్ కాలువ కింద ఉన్న 85,000 ఎకరాలు, 87,500 ఎకరాలు ఆర్డీఎస్ ద్వారా కావచ్చు, తుమ్మిళ్ల ద్వారా కావచ్చు, మరొక ప్రయత్నం ద్వారా కావచ్చు, సంపూర్ణంగా నెరవేరుస్తామని మీకు హామీ నేను ఇస్తా ఉన్నా. ఇవన్నీ జరగాల, తప్పకుండా జరుగుతాయి. ఎంత మొండి పట్టుదలతో తెలంగాణ తెచ్చుకున్నామో అంతే మొండి పట్టుదలతో 20 లక్షల ఎకరాలలో పాలుగారే పచ్చటి పొలాల పాలమూరు మనం చూడాలి. మీ అందరు ఆశీర్వదించి 16 ఎంపీలు గెలిపిస్తే కొట్టు కొడితే భారతదేశ రాజకీయ గమనమే మారిపోవాలి. ఇలా మనతో ప్రకాష్ అంబేద్కర్ ఉన్నాడు, సినిమా నటుడు బెంగళూరులో పోటీ చేసే ప్రకాష్ రాజు ఉన్నాడు, డిఎంకే స్టాలిన్ ఉన్నాడు, చాలా రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అందరం అవగాహనతో అన్ని విషయాలు బయటికి చెప్పాం. ఎన్నికల తెల్లారి ఎవరి జాతకాలు ఎటుపోతాయో
జోరుగా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. పగటి కలలు కంటా ఉన్నారు అయిపోయింది దుకాణం బంద్ అవుతుంది. నిన్ననే ఢిల్లీ నుంచి వార్త 150 దాటలేదు, కాంగ్రెస్ 100 దాటలేదు, 2 దుకాణాలు బందే. దేశ పరిపాలన 100కు 100% ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోకి రాబోతా ఉంది. అందులో కీలకమైన పాత్ర మనం పోషిస్తే మనం బతకాలి. ఈసారి ఒక్కొక్క జిల్లాలో 3 రోజులు నేనే స్వయంగా ఉంటా వచ్చి అన్ని సమస్యలు కూడా ప్రజా దర్బార్లు పెట్టి బ్రహ్మాండంగా పోరాటం చేసుకుందాం, బ్రహ్మాండంగా నెరవేర్చుకుందాం.